అన్నా ఆ సైడ్ డోర్ ఓపెన్ అయిపోయింది అన్న. అదే అదే అది ఈ డోర్ ఉంటుంది కదా అటుపక్క డిక్కీది అటుపక్కది ఓపెన్ అయిపోయింది చూడండి. అమ్మా ఎంత హెల్ప్ చేస్తాం మనం అసలు. ఏం పర్లేదన్నా డోర్ ఓపెన్ అయిపోయింది ఉంది. ఒరే నీకోసం బస్ ఆపుతారా? అన్నా ఆ సైడ్ డోర్ ఓపెన్ అయిపోయింది అన్న. అదే అదే అది ఈ డోర్ ఉంటుంది కదా అటుపక్క డిక్కీది అటుపక్కది ఓపెన్ అయిపోయింది చూడండి. అమ్మా ఎంత హెల్ప్ చేస్తాం మనం అసలు. ఏం పర్లేదన్నా. ఏపీఎస్ఆర్టీసీ ఎవరు పట్టించుకుంటారు దాన్ని పాపం. ప్రైవేట్ బస్సులు అయితే అప్పుడు ఉంటాడు చూసుకోవడానికి, వాళ్ళే డ్రైవర్లు వాళ్ళే క్లీనర్లు. మరి ఏం చేస్తాం, ఆడప్పుడు చిచ్చు కోసం ఆపిస్తాడు, అందువల్ల అడ్వాంటేజ్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే. మనకెందుకులే అనుకుంటే మనకి ఏది అవసరం లేదు. మన వల్ల అయిందో మనం చేయడం బెటర్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా నాకు తెలియాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్లు లేవు, ఫోన్ లైక్లు లేవు, ఏమీ లేవు. ఏటైపోతుందో ఏటో నా ఛానల్, ఎటు వెళ్ళిపోతుందో ఏటో. స్టీల్ ప్లాంట్ 23 కిలోమీటర్స్, సారీ వైజాగ్ 23 కిలోమీటర్స్, స్టీల్ ప్లాంట్ 1.80. నెక్స్టే కదా స్టీల్ ప్లాంట్. అయ్యో ఒక్క నిమిషం అయిపోయినా. థ్యాంక్ యూ. ఇది బైకులకి వెళ్ళండి పర్లేదు, బైకులకి మాత్రం టోల్ పెట్టకండి అయ్యా. ఇప్పటికే వీటితో పడలేకపోతున్నాం, ఇంకా అవన్నీ చూసుకుంటే నాశనం అయిపోతాం. మోటో వ్లాగింగ్ ఇప్పటికీ అంతరించిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం అందరినీ సపోర్ట్ చేయండి మోటో వ్లాగర్స్. ఎవరు నచ్చితే వాళ్ళని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎవడికి వ్యూస్ లేవు, ఎవడికి ఇవి లేవు అసలు. మోటో వ్లాగింగ్ అసలు ఆపేసారు నాకు తెలిసి 99% అలా ఉంది. అందరూ ట్రావెలే. ఇంకంత బళ్ళు పెట్టుకునే పరిస్థితి ఆలోచించండి ఫ్రెండ్స్. కొంచెం వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. ఏటో